ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. ఈరోజు హరికథాగాన కళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీమతి దాలిపర్తి ఉమామహేశ్వరి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. సాంబా మాం పాహి సదా శివ సాంబా, సాంబా మాం పాహి సదా శివ సాంబా, శంభరక్షధర అంబుజాక్ష కాదంబ చంద్రబింబచితాంబుజధను సాంబా, కంబుయిజిత గాత్ర జలంధర ఖండనరణ చైత్ర, హరినేత్ర కంజాత పవిత్ర చరణ భక్త వ్రజవన చైత్ర భవసూత్ర. తెలుగు వారికే పరిమితం అని చెప్పుకోబడుతున్న కళారూపంలో హరికథా గానం అనేది అత్యంత అద్భుతమైన ప్రజాదరణ పొందిన కళారూపం. తెలుగులోనే కాకుండా సంస్కృతంలో కూడా హరికథా కళాకారిణిగా పేరుంది. భారత ప్రభుత్వం చేత ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఉమామహేశ్వరి గారి ఆ స్వర నేపథ్యంలో ఒకసారి శ్రోతలు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారని భావిస్తూ, అమ్మ నమస్కారం. నమస్కారం అండి. మీ పూర్తి పేరు? దాలిపర్తి ఉమామహేశ్వరి. ఏ వయస్సులో మీరు ఈ గానం అనండి, సంగీతం అనండి, హరికథ ప్రక్రియ అనండి ప్రారంభించారు? మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంగీత విద్వాంసులు. మా తండ్రి గారు దాలిపర్తి లాలాజీరావు గారు నాదస్వర విద్వాంసులు. ఆయన వారి చిన్నప్పుడే ఇంచుమించు మద్రాసులో డిప్లొమా చేసినటువంటి వారు సంగీతంలో. అయితే ఆ విధమైన సంగీతం కుటుంబంలో పుట్టాను కాబట్టి మా నాన్నగారు నాకు 6వ ఏటనే సంగీతం మొదలుపెట్టారండి. ఆ తరువాత మా బందర్లో, మచిలీపట్నం మాది, బందర్లో హరికథా గానాలు ఎక్కువ జరుగుతూ ఉండేవి. ఒక్కొక్కళ్ళు సీరియల్ చెప్పారంటే 40 రోజులు తక్కువగా చెప్పేవారు కాదు. కోట సచ్చిదానంద శాస్త్రి గారి కానివ్వండి, అమ్ముల విశ్వనాథం గారి కానివ్వండి, ఇటువంటి వారందరూ రామాయణం మహాభారతాల కథాగానాలు చేస్తూ ఉండేవారు. మా తల్లిదండ్రులకి సంగీతం అంటే ఇష్టం కాబట్టి వారు రోజు సాయంత్రం పూట రాత్రి ఇంచుమించు 8 గంటలకు వెళ్ళేవారు. వారితో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని. అప్పటికి నాకు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల లోపే ఉంటాయి. వారితో పాటు నేను వెళ్ళి వారి హరికథాగానాలు వింటూ ఉండేదాన్ని. ఇటు అమ్ముల వారి కథలు, ఎక్కువగా సచ్చిదానంద శాస్త్రి గారి హరికథలు మాత్రం ఎక్కువగా వినేవాళ్ళం మేము. ఎందుకంటే ఆయనలో పాట, మాట, ఆట అన్నీ కూడా ఉండేవి. ఆ దానికి అందరూ కూడా ముగ్ధులైపోయేవారు. 40 రోజులు హరికథా గానం చేస్తుంటే చుట్టుపక్కల ఇంచుమించు 12 సినీ థియేటర్స్ ఉండేవండి. ఆ థియేటర్స్లో ఉండేటువంటి యజమానులందరూ వచ్చి దాస్ గారి హరికథ ఎప్పుడైపోతుందండి అనేవారు. అంటే ఇక్కడ మనం మొదలు పెడితే ఆయన స్టేజీ ఇక్కడ ఉంటే రవీంద్ర భారతి వరకు కూడా ఆడియన్స్ ఉండేవారు, వేలాది మంది. ఉమామేశ్వరి గారు, మీరు చెప్తుంటే నిజంగా చాలా ఒక అద్భుతమైన అనుభూతి, థ్రిల్లింగ్గా ఉంది. ఒక కళాకారుడు ప్రత్యక్షంగా లైవ్ పర్ఫామ్ చేస్తూ ఉంటే సినిమా హాల్ యజమానులు వచ్చి మీరు ఈ పర్ఫార్మెన్స్ ఆపండి, మా సినిమాలు చూడాలి జనాలు అన్నారంటే చాలా గొప్పగా ఉందండి. చారిత్రాత్మక సందర్భాన్ని గుర్చేశారు మా శ్రోతలకి. అది విని ఇంటికి వచ్చిన తర్వాత నేను సరదాగా ఒక అగ్గిపెట్టి చిరతలుగా పట్టుకుని నేను వాయిస్తూ వారు పాడిన పాటలు ఏదైనా పల్లవి పాడుతూ ఉండేదాన్ని. కొంచెం తొందరగా సంగీతం నేర్పించడం మొదలుపెట్టారు కాబట్టి మా తండ్రి గారు ఏ పాట విన్నా తొందరగా వచ్చేసేది. ఈ చదువు కన్నా కూడా ఎక్కువగా దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది, సంగీతం మీద. ఇంట్లో విద్య మనకు వంట పట్టదని ఒక వేరే గురువుగారి దగ్గర కూడా నేర్పించారు. అలా ప్రారంభమైంది నాది. ఉమామహేశ్వరి గారు హరికథా గానం అనే ఒక అద్భుత కళా ప్రక్రియలో ప్రతిష్టాత్మక పద్మశ్రీ భారత ప్రభుత్వం ప్రకటించింది అన్న వార్త తెలియగానే మీ ఫీలింగ్ ఏమిటి? మహదానందం పొందేవాడిని. జన్మ సార్థకత. నా తల్లిదండ్రులు ఏనాడు పుణ్యం చేసుకున్నారో వారి గర్భాన జన్మించినందుకు నా జీవితం సార్థకత పొందిందని మహదానందం పొంది వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలుపుకున్నాను. అంతేకాకుండా నా తల్లిదండ్రులు చేసిన గొప్ప విషయం ఏమిటంటే, కపిలేశ్వరపుర జమీందారులైనటువంటి శ్రీ ఎస్పీబీపీకే సత్యనారాయణరావు గారి ధర్మపత్నిది మా మచిలీపట్నంలోనే, అదే రామనాయుడుపేట సెంటర్లో వారి పెద్ద బంగళా. నేను కొంచెం పాడుతున్న దగ్గరలోనే మా ఇల్లు. నేను కొద్దిగా పాడుతున్నానన్న సంగతి వారు తెలుసుకుని నన్ను కబురు పంపించి, మా మామయ్య గారి పేరున మేము సర్వారాయ హరికథా గురుకులాన్ని స్థాపించాం. కేవలం ఆడపిల్లలకే ఈ హరికథ. నువ్వు మా ఊరి నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు తప్పకుండా రావాలని వారు పట్టుబట్టారు. మా నాన్నగారు ఇంకా ఆలోచించకుండా
10th క్లాస్ పరీక్షలే అయిన 3వ రోజునే నన్ను తీసుకెళ్ళిపోయారండి. ఇది వేసవకాలం అని కూడా సెలవులు ఉంటాయని కూడా ఆలోచించకుండా. అక్కడికి వెళ్ళేటప్పటికి వారి అబ్బాయి పెళ్ళని వారు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి హరిదాస్ గారు, కడల వీరదాస్ గారు మొట్టమొదట గురువు గారు, ఆయన పిల్లలందరికీ సెలవులు ఇచ్చేస్తున్నారని అమ్మాయి భయపడుతుందేమో, మీ దగ్గరే పెట్టుకోండి నేను వచ్చే వరకు అని మా రాణిగారు ఫోన్ చేశారు. ఆమెను రాణిగారు అంటాం, చల్లపల్లి రాజా గారి మేనకోడలన్నమాట ఆవిడ. అలా ఆ విధంగా నన్ను తీసుకెళ్ళి వారు ఆ స్కూల్లో మా నాన్నగారు చేర్పించారు. నేను వెళ్ళిపోతానని బాధపడ్డాను, ఎవరు లేరని అప్పుడు. అయితే గురువుగారు ఊరుకోలేదు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని, మా ఇంట్లో మా అమ్మాయి మా పిల్లలు ఉన్నారని చెప్పి తీసుకెళ్ళి వారి ఇంట్లోనే పెట్టుకుని ఒక 20 రోజులు నన్ను వారి ఇంట్లోనే భోజనం పెట్టి నాకు గౌరీ కళ్యాణం అనేటువంటి హరికథాగానాన్ని నేర్పించారండి. అంటే మీరు ఒక శాస్త్ర విద్యలాగా నేర్చుకున్నారు. అంతేనండి. ఎన్నాళ్ళు? ఆ గౌరీ కళ్యాణం నేను నేర్చుకోవడం ఒక నెల రోజుల్లో నేర్చుకునేటప్పటికీ ఆ గురువుగారికి కూడా ఆనందం అనిపించి రాణిగారు అన్న రాజేశ్వరమ్మ గారితో చెప్పారు, చాలా బాగా పాడుతుంది ఈ అమ్మాయి, తొందరగా నేర్చుకోగలుగుతుంది, మీరు ఈ అమ్మాయికి బాగా నేర్పించాలమ్మా, మీ ఊరు అమ్మాయి మీ యొక్క ఊరు పేరు నిలబడుతుందని చెప్పారు. ఆమె వెంటనే ఊరు నుంచి వచ్చిన వెంటనే, మద్రాసు నుంచి వచ్చిన వెంటనే నా హరికథా గానాన్ని ఏర్పాటు చేశారు. చేసి చాలా ఆనందపడ్డారు. నేను వినడం కాదు, దొరగారు కూడా వినాలని మళ్ళీ ఒక వారం రోజులు పోయిన తర్వాత వారిద్దరుగుండా కూడా కథాగానం చేసి నాకు సన్మానం చేయించారు. అంటే మొదటి పర్ఫార్మెన్స్ అది. అదండి, నెల రోజులకి చెప్పానని వారు ఎంతో ఆనందపడిపోయారు. అయితే తర్వాత ఇక అక్కడ ఉన్నటువంటి గురువులు సామాన్యులైనటువంటి వారు, నిష్ణాతులైనటువంటి గురువులండి. ఆదిభట్ట నారాయణదాస్ గారికి లెవెల్లో ఉన్నటువంటి పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాస్ గారు, వడ్లమాని నరసింహదాస్ గారు ఆదిభట్ట నారాయణదాస్ గారి శిష్యులు. ఆ తరువాత రాజశేఖరం లక్ష్మీపతిరావు గారు, సంస్కృత హరికథలన్నీ కూడా రచించిన వారేమో నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు. వీరు ఇటు 2 సంస్కృతం ఇటు సంగీతంలో రెండిట్లోనూ వారి నిష్ణాతులు. అటువంటి నిష్ణాతులైనటువంటి గురువులను ఆ కళాశాలలో పెట్టారండి. అక్కడ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, వారే వస్త్రాలు ఇవ్వడం, మంచి మంచి బట్టలు ఇచ్చేవారు, భోజనం చాలా జాగ్రత్తగా పెట్టి. అంటే జమీందార్ గారు వారి నాయనమ్మ గారు 100 ఎకరాల భూమిని ఒక సత్రానికి రాశారు. ఆ 100 ఎకరాల భూమి మీద వచ్చేటువంటి ఫలసాయాన్ని ఈ వేద పాఠశాల స్టూడెంట్స్కి, హరికథ పాఠశాల స్టూడెంట్స్కి పెట్టేవారు. ఎంతమంది విద్యార్థులు మొత్తం ఉన్నారు? ఇంచుమించు మా హరికథ స్కూల్లో అయితే 50 మంది ఉండేవారండి. 50 మంది అమ్మాయిలేనండి. అలాగే వేద పాఠశాల 50, 60, 70 మంది అట్లా ఉన్నారు, దగ్గర అలా ఉండేవారు. వారే అన్ని జాగ్రత్తగా. ఎన్నాళ్ళు మీ శిక్షణ కొనసాగింది? మాది 4 సంవత్సరాలు అయిన తర్వాత 5వ సంవత్సరం రామాయణం అన్నా భారతం అన్నా నేర్చుకోవచ్చని పెట్టారన్నమాట. అయితే మళ్ళీ ఈ వేద పాఠశాలకైతే 10 సంవత్సరాలు. ఇప్పుడు ఇందాక మాట అన్నారు మీరు, కోటవారి గురించి చెబుతూ ఆట పాట మాట అని. అవునండి. హరికథ అనే కళా ప్రక్రియలో అద్భుతమైన వాచికాభినయం, ఒకచో ఆంగికాభినయం, తర్వాత సాత్వికాభినయం, ఆయా పాత్రల్ని మీరు ప్రేక్షకుల కళ్ళ కట్టేలా చెప్పడానికి ఇది సకల కళా ప్రక్రియ, అన్ని సకల కళా సంగమం అనొచ్చు కదా. అవునండి. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఆదిభట్ట నారాయణదాస్ గారు వారు జన్మించి ఇప్పటికీ 150 సంవత్సరాలైంది. అసలు హరికథ అనేటువంటి ప్రక్రియను వారి ద్వారా మన తెలుగువారికి అందించారు. ఆపాత మధురమైనటువంటి సంగీతం, ఆలోచనామృతమైనటువంటి సాహిత్యం, ఈ రెండింటినీ మేళవింపచేసి ఆట పాట మాటల మేటి అని పేరు ప్రఖ్యాతులుగాంచారు. వారి అచ్చ తెలుగులో, సంస్కృత భాషలో, ఇంగ్లీష్లో అన్నిటిలో కూడా ప్రజ్ఞావంతులు. అష్టావధాన చక్రవర్తి అటువంటి మహనీయుడు సంగీత కళాశాలలో విజయనగరంలో తొలి ప్రిన్సిపల్గా చేశారు. ఇప్పటికీ కూడా వారి యొక్క కుర్చీని వారు నారాయణదాసు గారి యొక్క ఆ సింహాసనంగా భావించి వారు అక్కడ దాన్ని ముట్టుకోరండి, దూరంగా వెళ్ళి నమస్కారం చేస్తారు. అంత పవిత్ర స్ఫూర్తి అంత అందుతుందన్నమాట. అంత గొప్ప కళాకారులండి వారు. ఒకప్పుడు మద్రాసులో ఆయన హరికథా గానం చేస్తుంటే పల్లవి పాడుతూ 5 గతులు, చతురస్రం, త్రిస్రం, మిశ్రం, ఖండం, సంకీర్ణం, ఈ గతులను ఒక చేతితో ఒక గతి, ఇంకొక చేతితో ఇంకొక గతి, తలతో ఒక గతి, ఒక కాలితో ఇంకొక కాలితో 5 గతులను ఒకేసారి చేస్తూ కీర్తన పాడుతూ పల్లవి పాడి ఆయన ముక్తాయింపు ఇచ్చేవారటండి. అది చూసి ముగ్ధులైపోయారటండి తమిళియన్స్. ఇటువంటి మహనీయుడిని ఎక్కడా చూడలేదు, సాక్షాత్ కుంభా సరస్వతి ఆయన అని కొనియాడారట ఆ మహనీయుడిని. అటువంటి ఆయన మనకు అందించారు తెలుగునాట ఈ హరికథ అనేటువంటి ప్రక్రియ. ఎన్నాళ్ళుగా ఉన్నారు ఈ రంగంలో మీరు? నేను ఆ స్కూల్లో కోర్సు పూర్తయిపోయిన తర్వాత ఇంకా వెళ్తానని
మా రాణిగారితో చెప్పాను. చెబితే వారన్నారు, అప్పుడే ఇంత పెద్దదాని అయిపోయావా, రామాయణం నేర్చుకోవాలి, ఆదిభట్ట నారాయణదాస్ గారి రామాయణం చాలా బాగుంటుందని వారి చెప్పడంతో ఆ రామాయణం నేను ఇంచుమించు ఒక 20 రోజులకు సరిపడగా సీరియల్గా నేర్చుకున్నాను. అక్కడే మా రాణిగారి సన్నిధిలో కథాగానాలు చేయడం జరిగిందండి. ఆ తరువాత నేను బయటికి మాత్రం వెళ్ళి ఎక్కడా చెప్పలేదు. అది కూడా పూర్తి అయిపోయిన తర్వాత నేను ఇంకా వెళ్తానని చెప్పేటప్పటికి ఇంతలో సంస్కృత హరికథల గురించి ఒక పేపర్ ప్రకటన వచ్చింది. అంటే హరికథ గురించి కాదు, మహాకవి కాళిదాసు రచించినటువంటి కావ్యాలను ఏ విధంగానైనా సరే దాన్ని రూపకల్పన చేసి ప్రదర్శించాలి. ఒకప్పుడు 20 సంవత్సరాల కిందట మేము చేశాము. అప్పుడు మహనీయులందరూ కూడా దీనిలో పాల్గొని ఆ కార్యక్రమాలను మాకు అందించారు. కాబట్టి ఎవరైనా ఉత్సాహం ఉంటే నేర్చుకుని మా సభలోనికి రావచ్చని వారు తెలియజేశారు పేపర్ ప్రకటన ద్వారా. జమీందారు గారు అది తెలుసుకుని ఏం చేస్తే బాగుంటుందని మిత్రులైనటువంటి పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారిని అడిగేటప్పటికి మేము గతంలో కుమార సంభవం చేసినప్పుడు గ్రూపుగా మేము నృత్యనాటకం చేశాం. అప్పుడు మాకు బంగారు కలశం ఇచ్చారు. కాబట్టి మీరు ఉమామహేశ్వరి అనే అమ్మాయికి నేర్పించండి, ఆ అమ్మాయి మంచి ప్రజ్ఞావంతురాలు అని చెప్పారు. అంటే ఆయన ఎప్పుడు 4 మాసాలకు ఒకసారి వస్తూ ఉండేవారు మా గురువుగారు నటరాజ రామకృష్ణ గారు. ఎందుకంటే ఆ స్కూల్లో ఒక్క హరికథే కాదండి, హరికథకు కావలసిన ఉపాంగాలు సంగీతం, సంస్కృతం, తెలుగు, నృత్యం. ఈ ఆంధ్రనాట్యాన్ని కూడా తొలిగా మహిళ అన్నాబత్తుల బులివెంకటరత్నమ్మ గారిని వారిని నియమించారు. ఆ తర్వాత నాగమణమ్మ గారు, ఇంకా చాలామంది పెద్దలందరూ వచ్చారు అక్కడ ఆంధ్రనాట్యం చెప్పేవారు. ఇవన్నీ కూడా నేర్చుకుంటూ మేము హరికథ నేర్చుకోవాలి. అయితే ఈ సంస్కృతంలో ఎలా చేయాలి అంటే ఆదిభట్ట నారాయణదాసు గారు గతంలో ఆయన రచించిన హరికథల్లో సంస్కృతంలో పితృబంధ విమోచనం, శ్రీకృష్ణ జననం ఇలా కొన్ని రాశారండి. అయితే వీరు కావాల్సింది మహాకవి కాళిదాసు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే గొప్పవారు ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారు వారు ఉన్నారని వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి వారి చేత కుమార సంభవం అనేటువంటి హరికథను, సంస్కృత కావ్యాన్ని హరికథ రూపంగా రూపకల్పన చేసి మాకు వారు అందించారు. సంగీతాన్ని కూడా వారు తెలియచేసి. సంస్కృత భాషలో మీకు ఒక విద్యార్థినిగా ప్రవేశం లేదు అంటే మా స్కూల్లో సంస్కృతంలో చెప్పేవారండి. ఆ కొంతవరకు వ్యాకరణం అన్నీ శతశ్లోకేన పండిత అని స్టార్టింగ్లోనే 100 శ్లోకాలు చదివితేనే మీకు పండితులు అయిపోతారా, నేర్చుకోండి అని చెప్పి మా సంస్కృత పండిట్స్ అనడం అట్లా జరిగేది. అలా నేర్చుకోవడం జరిగింది. పంచకావ్యాలు అవన్నీ కూడా మాకు నేర్పించేవారు. అంటే ఒక విద్యార్థినిగా సంస్కృతం వచ్చు గనక కళాకారునిగా కూడా ఈ కుమార సంభవాన్ని మీరు కథాగానంగా నేర్చుకున్నానండి. నేర్చుకున్నది ఇది జనానికి అందుతుందా, ఇది ఎంతవరకు మనం తీసుకెళ్ళగలం అని అంతటితోటి ఊరుకోలేదండి. దివాకర్ల వెంకటావధాని గారి దగ్గర కథాగానం చేయించారు. ఆయన చాలా బాగుంది, అద్భుతంగా ఉందని వారు మెచ్చుకున్నారు. ఆ తర్వాత విజయనగరం సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ గారు మానాప్రగడ శేషసాయి గారని, ఆయన మళ్ళీ భరత శర్మ గారని ఒకరు, వారందరి దగ్గర కూడా కథాగానం చేసిన తర్వాత వారందరూ చాలా అద్భుతంగా ఉంది, వెళితే ఈ అమ్మాయికి మంచి పేరు వస్తుందని చెప్పిన తర్వాత కానీ నన్ను పంపించలేదు. ధృవీకరణ లాంటిది పంపించారండి. బాగుందమ్మా. మరి మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు ఒక్కసారి సంస్కృత హరికథాగానంలోని చిన్న అంశం వినిపించండి మా శ్రోతలకి. అశ్చుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః. తెలుగు కథలు తెలుగు నేలపై చెప్పుంటారు మీరు కొన్ని 100,000. మరి సంస్కృతం తెలుగేతర ప్రాంతాల్లో చెప్పారా? అవునండి. ఎక్కడెక్కడ? అంటే మన ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో వారణాసి హిందూ యూనివర్సిటీలో 5 సార్లు పిలిచారు, అక్కడ చేశానండి. అలాగే మొత్తం మన ఇండియాలో ఉన్నటువంటి జబల్పూరు, మధ్యప్రదేశ్, ఉజ్జయిని, మళ్ళీ సూరత్, బరోడా, ఢిల్లీ సంస్కృత హరికథలన్నీ మొత్తం ఎక్కువ యూనివర్సిటీస్లో. తరువాత మళ్ళీ నేను సంస్కృత సభల్లో
సంస్కృత అకాడమీల్లో కథాగానాలు చేశానండి. విదేశాలకు వెళ్ళారండి? విదేశాలు కూడా వెళ్ళాను. ఇంటర్నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్లో, అంటే వేదిక్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మా హరికథా గురుకులానికి వచ్చారు. 4 వేదాలు క్షుణ్ణంగా అర్థవంతంగా నేర్చుకున్నటువంటి మహనీయులు బాలగంగాధర శర్మ గారు ఆ వేద పాఠశాలలో ఉన్నారు. వారితో మాట్లాడాలని, చాలా గొప్పవారని తెలుసుకుని అక్కడి నుంచి ఒక ప్రొఫెసర్ మైకేల్ విద్యలని వచ్చారు. ఆయన వచ్చినప్పుడు కుమార సంభవం హరికథాగానం ఏర్పాటు చేశారు. అక్కడ కథాగానం ఏర్పాటు చేసిన తర్వాత ఇది చాలా అద్భుతంగా ఉంది, మాకు చాలా పనికొస్తుంది ఈ ప్రక్రియ, ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో ఈమె హరికథాగానం ఏర్పాటు చేస్తామని నన్ను తీసుకెళ్లారు విదేశాలకి. ఏ దేశం అండి? అమెరికా అండి. అక్కడ న్యూయార్క్లో జరిగిందండి ఈ కాన్ఫరెన్స్. ఇది జరిగిన తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ తీసుకెళ్లారు. అక్కడ కూడా మళ్ళీ అభిజ్ఞాన శాకుంతలం చేశాను, ఇక్కడ కుమార సంభవం చేశాను. అలా కొన్ని చోట్ల మళ్ళీ తెలుగు వారైతే ఆట తానా వారు పిలిచారు. అలాగే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా మీరు హరికథా రంగంలో ఉన్నారు కళాకారిణిగా? ఇంచుమించు 48 సంవత్సరాలండి. ఇంత సుదీర్ఘమైన మీ హరికథ కళాగాన ప్రయాణంలో చాలా సందర్భాల్లో ఆనందాన్ని మీరు ఆస్వాదించుంటారు, కానీ మర్చిపోలేని సందర్భాలు 1-2 ఉంటాయి. చాలా ఆనందపడ్డాయి, ఆ సందర్భాలు చెప్పండి. నేను సంస్కృతంలో హరికథలు చెబుతున్నానని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వారు సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ ఒకటి బెంగళూరులో పెట్టారు. శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం. ఆ కాన్ఫరెన్స్లో నువ్వు హరికథ గానం చేయాలి. తర్వాత ఎందరో అనేకమైనటువంటి ప్రక్రియలు, డాన్స్ కానివ్వండి, సంగీత కచేరీలు కూడా జరుగుతున్నాయి, నువ్వు చాలా బాగా చెప్పాలమ్మా, నేను పంపిస్తున్నానని వారు పంపించారు. అయితే ఆ కార్యక్రమాన్ని నడిచే దైవం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారన్న సంగతి మాకు తెలియదండి. నా హరికథ వారు వెనక నుంచి విన్నారటండి. ఆయన మహదానంద పడిపోయారు. ఆ అమ్మాయిని ఒకసారి లోపలికి తీసుకురండి అని చెప్పి కబురు పంపించారు. 2 శిష్యులను పంపించి నేను స్టేజి మీద నుంచి ఇంకా వెంటనే వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాను. అభినవ మాతంగి అని నన్ను ప్రశంసించారు. వెంటనే ప్రశంసించి మాకు ఒక పత్రం ఇవ్వండి అని చెప్పి అడగడంతో వారు వెంటనే రాసిచ్చారు. కంచి పరమాచార్యుల వారండి. ఆ విధంగా మొట్టమొదటిసారి వారి ద్వారా సాక్షాత్తు ఈశ్వరుడే అని బందర్లో ఒకసారి చాతుర్మాస్య దీక్ష జరిగినప్పుడు వారు వచ్చినప్పుడు నేను మా అమ్మ గర్భంలో ఉన్నానట. 6వ నెల 7వ నెల ఆమె అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిందట. అప్పుడు మా తాతగారు చాలా గొప్ప పండితుడు, నీ కడుపును పుట్టిన ఆడవారైనా మగవారైనా ఎవరైనా మంచి నిష్ణాతులు అవుతారు, ఒక దైవభక్తి అన్నీ కలుగుతాయమ్మా అని మా తాతయ్య మా అమ్మతో అన్నారటండి. అందుకేనేమో నాకు ఈ విద్యగా అబ్బిందని నేను అనుకుంటున్నానండి. మీ దగ్గర విద్యార్థినులు లేదా విద్యార్థులు నేర్చుకున్న వాళ్ళు మరి అంటే ఒక గురువుగా మీకు సంతృప్తినిచ్చారా? నన్ను ఇంతటితోటి వదిలిపెట్టకుండా ఒక్క కుమార సంభవం హరికథ కాకుండా మహాకవి కాళిదాసు రచించినటువంటి కావ్యాలు కుమార సంభవం, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, రఘువంశం, మేఘ సందేశం, అలాగే జగద్గురు ఆది శంకరాచార్య, మళ్ళీ భక్త జయదేవ, గీత గోవిందం. తెలుగులో ఎన్ని కథలు చెప్పినారో సంస్కృతంలో కూడా దాదాపు అన్ని చెప్పిన ఇంచుమించు 10 హరికథలు సంస్కృతంలో చెప్పానండి. అవన్నీ కూడా అన్ని చోట్ల కథాగానాలు చేశాను. ఆదిశంకరాచార్య ఒక దివ్య జ్యోతి వారు జన్మించిన కాలడి నుంచి మొత్తం ఇండియా అంతా తిప్పి బద్రీనాథ్ అక్కడికి తీసుకొచ్చారన్నమాట. ఆ సందర్భంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేస్తున్నారు. అప్పుడు ఒక సంస్కృత ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర యొక్క పుస్తకాన్ని ప్రారంభోత్సవం చేశారన్నమాట. ఆ సమయంలో నేను అప్పటికే నేర్చుకుని ఉన్నాను ఈ హరికథని. నన్ను హరికథ గానం చేయమన్నారండి. ఆదిశంకరాచార్య సంస్కృతంలో చెప్పాను. అదొకటి మర్చిపోలేని సంఘటన. విన్నారండి. అది గొప్ప అవకాశం. బద్రీనాథ్లో జరిగింది. మొట్టమొదటి తెలుగు హరికథలు నేర్చుకున్న రోజుల్లో నీలం సంజీవ్ రెడ్డి గారు భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వారు నా హరికథాగానం విన్నారండి. వారి యొక్క రాష్ట్రపతి భవనానికి పిలిచి నా హరికథాగానం ఏర్పాటు చేశారండి. అప్పుడు నేను రుక్మిణి కళ్యాణం కథాగానం చేశాను. వారు ఎంతో ఘనంగా సత్కరించారు. ఆ తరువాత ఏకైక సంస్కృత హరికథా కళాకారిణి అని ఢిల్లీలో మన జ్ఞాని జైల్ సింగ్ గారు నన్ను సత్కరించి సన్మానించారండి. తరువాత రాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ గారు నన్ను సన్మానం చేశారు ఒక హరికథా కళాకారిణిగా గుర్తించి. ఆ తరువాత క్రిందటి సంవత్సరమే 2023లో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి సంగీత నాటక అకాడమీ అవార్డుని నాకు అందజేశారండి. ఇది 2019లో రావాల్సినది, ఈ కరోనా గురించి ఆగిపోయింది, అలా వచ్చింది. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు సామాన్యమైనది కాదు. పూజ్యులు, ఒక మహామనీషి,
మహనీయమూర్తి అయినటువంటి మన భారత ప్రధాని గారు నన్ను ఎన్నిక చేసి నాకు ఈ పద్మశ్రీ ఇవ్వడం నేను జన్మజన్మలకి కూడా రుణపడి ఉంటాను. వారికి ఎప్పుడూ మన దేశానికి, మన భారత ప్రభుత్వానికి ప్రతి క్షణం కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటానండి. మీరు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో హరికథా గానం చేస్తున్నప్పుడు ఆ భాష అర్థం కాని వాళ్ళు కూడా మీ గాన మాధుర్యానికి లేదా మీరు హావభావాల ప్రకటనకి ఆకర్షితులై ఉంటారు కదా. అవునండి. ఆ సందర్భాలు గుర్తు చేసుకోండి ఒకసారి. సంస్కృత హరికథలంటే పాత్రోచితం. అదే ఏదైనా సరే ఇప్పుడు పార్వతీదేవి ఉంది, పార్వతీదేవి ఆమె బాల్యదశ ఎలా గడిపిందో అక్కడ కీర్తనను బట్టి ఆ నృత్యం చేస్తూ, అభినయం చేస్తూ, భావ ప్రకటన చూపిస్తూ మనం అలా చేస్తూ ఉంటాం. ఒక విద్యగా నృత్యం నేర్చుకున్నారా, సహజంగా ఇందులో భాగంగానా? విద్యగానే దానిలో నేర్పించారండి. అక్కడ మాకు సహజంగా అంటే హరికథకు కావలసింది కొంత తీసుకోవాలి, తర్వాత మేము కొంచెం ఇంకా బాగా తెలుసుకోవాలని నటరాజ రామకృష్ణ గారి దగ్గర కూడా నేను ఒక 5 సంవత్సరాలు వచ్చి హరికథతో నేర్చుకుంటూనే ఈ ఆంధ్రనాట్య విద్యను కూడా నేను అభ్యసించానండి. ఒక హరికథ కళాకారుడు లేదా కళాకారునికి ఏమేమి కావాలండి? అంటే వాద్య విశేషాలు కానీ అవన్నీ. వాయిద్య విశేషాలైతే తంబుర శృతి ఉండాలండి, ఆ తరువాత వైలన్ అండ్ మృదంగం ఉండాలి. ఈ 2 ఉంటే మాకు హరికథాగానం నడుస్తుంది. చిరుతలు పట్టుకుని ఒక చేతితో మేము భావ ప్రకటన చేస్తూ, అభినయం చేస్తూ, ముఖభావాలను చూపిస్తూ, ఒక పాత్రను పోషిస్తూ, నృత్యం చేస్తూ, ప్రవచనం చెబుతూ, పాడుతూ భక్తి మార్గంలోకి తీసుకువెళ్ళడమే మా హరికథకుల యొక్క ముఖ్య సందేశం. అంటే హరికథ పక్క వాద్యాల యొక్క ప్రాధాన్యం అంతే సమంగా ఉంటుంది. అంతేనండి. దానికి ప్రత్యేకంగా వారు ప్రదర్శించేది మేము పాడినటువంటి కీర్తనకి వారు అనుకరించి వారు వాయిద్యాన్ని మనకు అందచేస్తారు. వైలిన్ కూడా అంతే. ప్రతి రాగం మేము ఏ రాగం పాడుతున్నామో ఆ రాగంతో వారు వాయిస్తూ ఉంటారండి. మీకు ఇన్నేళ్ల ప్రయాణంలో మంచి నిష్ణాతులైన సహవాద్య కళాకారులు దొరికారండి? మా స్కూల్లోనే ఉండేవారండి మహేంద్రవాడ కామేశ్వరరావు గారిని, చాలా నిష్ణాతులైన ఆయన. వారు చెప్పని హరికథకుడు లేడనమాట, అంతమందికి వాయించారు వారు. చిరుతల గురించి ఒకసారి చెప్పండి అమ్మా. ఏదో మేము వింటాం మామూలుగా ప్రేక్షకులుగా, కానీ అది కూడా ఒక ప్రత్యేకమైంది కదా. అవునండి. చిరుతలు అంటే మనం యొక్క తాళాన్ని చూపించేది లయబద్ధంగా ఆ చిరుతలు వాయిస్తూ దీన్ని బట్టే మాకు లయ నడక తెలుస్తుందన్నమాట. ఈ నడకను బట్టే వైలన్ అండ్ మృదంగం కూడా మాకు తెలుస్తుంది. ఒక కీర్తన పాడతాను. హర 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 మహదేవా భవహర పురహర శంకర ఓం హర 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 మహదేవా భవహర పురహర శంకర ఓం హర 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 మహదేవా పరమదయాకర పాప భయాకర పరమదయాకర పాప భయాకర సురమౌని జనవర నర్తన సుందర హర 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 మహదేవ గరళకంఠ దివ్యదేక త్రిశూలధర ఢమరుకనాద వినోద పరమేశ్వర కైలాస నివాస పరమేశ్వర కైలాస నివాస పాహి పాహి భవపాశ వినాశ హర 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 మహదేవ భవహర పురహర శంకర. ఇప్పటికీ హరికథ అనే ఒక అద్భుత కళా ప్రక్రియ మంచి వికసన దశలో ఉన్నట్టుగా భావిస్తున్నారా? ఇంకా ఏమైనా జరగాల సమాజం? పూర్వం ఉన్నంత వైభవం తగ్గిందండి. ఇప్పటికీ కేవి రమణాచార్యులు గారి అటువంటి మహనీయులు ఈ కళను ప్రోత్సహిస్తున్నారు. వారి తిరుపతి దేవస్థానంలో ఉండగా ఈ హరికథ అనే ప్రక్రియ తాను తరించి ఇతరులను తరింపజేసేటువంటి కళ ఇది శాశ్వతంగా నిలబడాలని వారు ఏం చేశారంటే ప్రతి దేవాలయంలో ఈ హరికథ అనే ప్రక్రియ నిలబడాలని ఒక్కొక్క హరిదాసుని ఏర్పాటు చేశారన్నమాట. ఒక దేవాలయానికి ఒక్కొక్క దేవాలయంలో నెలకి ఒక 8 ప్రోగ్రామ్స్ 8 చోట్ల కథాగానాలు చేయాలి. చేసినందుకు నెలకి జీతం లాగా ఇవ్వటం అలా జరుగుతోందనమాట. అలా గౌరవ పారితోషికం అలా జరిగింది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రదేశంలో అయితే ఇంచుమించు ఒక 600 మందన్నా ఉన్నారండి హరిదాసులు. ఇక్కడ చాలా తక్కువ. అయితే రమణాచార్య గారు పిలిచి, అమ్మా నువ్వు నీకు పుట్టినిల్లు అదైనా ఇది నీకు మెట్టినిల్లు,
నువ్వు అక్కడ ఎంతకాలం ఉన్నావు, ఇక్కడ కూడా అంతకాలం నుంచే ఉంటున్నావు, నువ్వు ఇక్కడ ప్రచారం చేయాలి. ఇక్కడ హరిదాసులు ఒక 18 మందే ఉన్నారు. ప్రతి దేవాలయంలో మనం ఏర్పాటు చేస్తున్నాం. నువ్వు కూడా దీనిలో పాల్గొని కథాగానాలు చేయాలమ్మా అని చెప్పారండి. వారు చెప్పిన ప్రకారంగానే జరుగుతోంది. చాలామంది 18 మందల్లా ఇంచుమించు ఒక 45 మంది అయ్యారండి. ఇప్పుడు అందరూ కూడా కథాగానాలు దేవాలయాల్లో చేస్తున్నారు. అంతవరకే కానీ బయట కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్. ఆ బయట జరిగినవి పూర్వంలాగా వేలాది మంది రావటం చాలా తక్కువ అండి. ఇప్పుడు త్యాగరాయ గాన సభని, రవీంద్ర భారతని ఇట్లాంటి చోట్ల కథాగానాలు జరుగుతున్నప్పుడు కొంతమంది వస్తున్నారు. ఈ కళ అంటే అభిలాష, భక్తి అనేవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. చదువుకున్న వారు కూడా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు కూడా. ఆకాశవాణి కూడా హరికథ ప్రక్రియకి చాలా పెద్ద పీట వేస్తుందండి. అవునండి. రేడియోలో కూడా ప్రతి వారం హరికథాగానం వస్తుంది. అవునండి. ఎందరో శ్రోతల్ని చేరుతోంది ఈ ప్రక్రియ. అవునండి. అలాగే దూరదర్శన్లో కూడాను. అవునండి. కళారూపాల్లో అత్యంత ప్రశస్తమైంది, ప్రత్యేకమైంది హరికథ అయితే, మరి తెలుగు, సంస్కృత ఇలా ద్విభాష కళాకారిణిగా తెలుగు నేలకు పేరు తెచ్చి ఇతర దేశాల్లో ప్రదర్శించి భారతదేశానికి పేరు తెచ్చిన ఉమామహేశ్వరి గారు మరి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా మీ అనుభూతిని, ఆనందాన్ని మా అసంఖ్యాక శ్రోతలతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు హరికథాగాన కళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీమతి దాలిపర్తి ఉమామహేశ్వరి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ జాజుల ప్రభాకర్. పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు, పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రేపు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది.